హైదరాబాద్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ చేసి డబ్బు దొంగిలించిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 25వ తేదీన సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 5 మంది నిందితులను పట్టుకున్నామన్నారు సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ కృష్ణగౌడ్. ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ పేరుతో టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన మజా అనే నిందితుడు సాయి ప్రసాద్ రెడ్డితో పాటు మరో వ్యక్తి దగ్గర నుంచి మొత్తం 11,71,000 రూపాయలను తీసుకుని పారిపోయినట్లు గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించి 5 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు అడిషనల్ డీసీపీ కృష్ణగౌడ్. 25న మార్నింగ్ 6 o'clockకి పి సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ కంటెంట్స్ ఏంటంటే అతను క్రిప్టో కరెన్సీ యూఎస్డిటీ డిజిటల్ కరెన్సీ కోసం అని ట్రై చేస్తున్నప్పుడు అతను ఒక యాప్లో సెర్చ్ చేస్తుంటే రెడిట్ యాప్లో సెర్చ్ చేస్తుంటే ఈ మన ప్రాంతానికి చెందిన మాజ్ అనే వ్యక్తి అతనికి కాంటాక్ట్ కావడం జరిగింది. అతను ఏం చెప్తానంటే, మాజ్ అనే వ్యక్తి నా ఫ్రెండ్ సయ్యద్ ఇర్ఫాన్ దగ్గర ఒక 10 lakhs యూఎస్డిటీ కరెన్సీ ఉంది, మనం అతను కలిస్తే అతను డెఫినెట్గా మనకు అరేంజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 24th రోజు అతను ఆన్లైన్లో కలిసిన తర్వాత 24th రోజు ఈ మాజ్, ఇర్ఫాన్ ప్లస్ ఈ కంప్లైంట్ సాయి ప్రసాద్ రెడ్డి ముగ్గురు కూడా ఈ పారమౌంట్ కాలనీ, అహ్మద్ మంజిల్ పారమౌంట్ కాలనీ మన టోలీ చౌక్లో ఒక మెసేజ్ ఎయిర్ లింక్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టికెటింగ్ అనే ఒక ఆఫీస్ ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి దాన్ని నడిపిస్తుంటారు. అప్పుడు ఈ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళేసరికి లోపల ఒక 4 members ప్లస్ ఇంకొక కస్టమర్ కూడా అతను ఈ కంప్లైంట్ గమనిస్తాడు. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు ఈ కంప్లైంట్ సంబంధించిన 6,40,000 తీసుకొని మీకు ఆన్లైన్లో వాటిని యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు. కానీ ఎంతసేపు చేసినా కానీ ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ కావు. అతను డౌట్ వచ్చిన తర్వాత అతను ఈలోపు వాళ్ళ 2 వ్యక్తులు ఈచ్ పర్సన్స్ వాళ్ళే గొడవ పెట్టుకొని కొట్టుకుంటూ ఇంకా వేరే 2 వాళ్ళకు జాయిన్ అయిపోయి మొత్తం అంతా చేస్తుంటే కంప్లైంట్కి వీళ్ళంతా ఏదో నా డబ్బులు తీసుకొని వాళ్ళు గొడవ పెట్టుకుని అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో చేస్తున్నారని గ్రహించి ఆ లోపలనే 2 వ్యక్తులు డబ్బులు దగ్గర పెట్టుకొని పారిపోతారు. ఆ పోయే ముందు నియాముద్దీన్ అనే ఇంకొక వ్యక్తి దగ్గర కూడా వాళ్ళు 5,31,000 తీసుకోవడం జరిగింది. మొత్తం 2 దగ్గర తీసుకున్న డబ్బులు 11,71,000. దీని మీద ఈ కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రమేష్ నాయక్ ఇన్స్పెక్టర్ మరియు బాలరాజు